హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న మేము తిరుపతి వెళ్ళాం. అప్పుడు శ్రీకాళహస్తి కూడా వెళ్ళాం. దిస్ ఈస్ కుమార్ బసవేశ్వర అఫీషియల్ ఛానల్. మా ప్రజ్ఞశ్రీ ఈశ్వరుడికి దండం పెట్టుకుంటుంది చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమ, ఓం అరుణాచలేశ్వరాయ నమ, ఓం అరుణాచలేశ్వరాయ నమ. మేము జ్ఞానప్రసూనాంబ అమ్మవారి అన్నదాన కేంద్రంకి వచ్చాము. నైటు 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట, అల్పాహారం పెడతారు. ఓం నమ శివాయ. ఆ రోజు నేను దాని గురించి ఉండిపోయాను. అక్కడ కట్టి పొంగలు పెడతారని చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు ఆ రోజు కట్టి పొంగల్ ప్రసాదంగా దొరకలేదు, కానీ గోధుమ రవ్వ ఉప్మా మాత్రం ప్రసాదంగా దొరికింది. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఆ గోధుమ రవ్వ ఉప్మాలో ఆ కొబ్బరి చట్నీ వేసుకుని తింటూ ఉంటే ఇంకా అమృతమనే చెప్పాలండి. అదొక అద్భుతం అంతే. కానీ ఆ పాము, సాలిపురుగు, ఏనుగు ఆటలు కొన్నంత భక్తి నాకు కూడా ఎప్పుడు కలుగుతుందో, ఆ ఈశ్వరుడు నాకు ఎప్పుడు ఇస్తాడో అని ప్రార్థన చేసుకున్నాను మొన్న వెళ్ళినప్పుడు. నేను ఆ జ్ఞానప్రసూనాంబకు కూడా నేను దండం పెట్టుకున్నాను. అలాగే జ్ఞానప్రసూనాంబ నాకు అంత భక్తి కలిగించు అని. ఈ గోధుమ రవ్వ ఉప్మా చూశారు, అదొక అద్భుతం, ఇంక సూపర్ అంతే, చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.